ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క రోజు ఒక ప్రత్యేకత మనందరికీ తెలుసు. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, మరి మందిరంలో మీరు అడుగుపెట్టిన దగ్గర నుండి మెట్లు ఎక్కేసరికి మనకేం కనబడుతున్నాయి? మట్టలు కనబడుతున్నాయి. ప్రతి ఆదివారం ఉండవుగా, ఈ ఆదివారం ఎందుకు ఉన్నాయి? ప్రతి ఆదివారం మనం చూడంగా ఇప్పుడు ఎందుకు చూస్తున్నాం? దీనిని ఏమని పిలుస్తారు అంటే మట్టల ఆదివారం, పామ్ సండే అంటారు ఇంగ్లీష్లో పామ్ సండే, మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, యేసయ్య యెరూషలేమునకు వచ్చినటువంటి రోజు. ఇదేమైనా కొత్తగా వచ్చారా? ఇదే మొదటిసారి రావటమా అంటే, అంతకుముందు కూడా అనేక సందర్భాలలో ఆయన వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన యెరూషలేమునకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన యెరూషలేములో పరిచర్య చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన యెరూషలేములో తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన యెరూషలేములో బోధించినటువంటి సందర్భాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మరి ఈరోజు వచ్చుచున్నటువంటి ఈ సందర్భం ఎందుకు ప్రత్యేకమైనది? ఎందుకని దానిని మనము ఇంత ఇలాగునా, మరి మనం మాత్రమే కాదు, ఈ యొక్క ప్రపంచంలో అనేక మందిరాలలో, అనేక సంఘాలలో ఈ మట్టల ఆదివారమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, యేసయ్యకు తెలుసు ఇది శారీరకంగా ఆయన ఆఖరిగా రాబోతున్నటువంటి సందర్భం అని. ఏంటది? శరీరానుసారముగా ఆఖరిసారిగా యెరూషలేమునకు వచ్చుచున్నటువంటి సమయం. గమనించండి, దేవుని యొక్క వాక్యములో మనందరికీ తెలుసు 33.5 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఆ యొక్క వయసు అయింది. 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాల వయసు అంటే మంచి యవనస్తుడుగా ఉన్నటువంటి రోజులు, మంచి యవన వయసులో ఉన్నటువంటి రోజులు. గమనించండి ఒకసారి, 33.5 సంవత్సరాల వయసులో మనిషి ఎలా ఉంటాడు? ఎంత ఆరోగ్యంగా ఉంటాడు? ఎంత యాక్టివ్గా ఉంటాడు? ఆలోచన చేయండి. అంటే నాకు ప్రస్తుతానికి 42 నడుస్తుంది. నేను 33.5 సంవత్సరాల వయసులోకి వెళ్ళిపోవాలి అంటే ఇంచుమించు ఒక 7.5 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోవాలి నేను. గమనించండి ఒకసారి, 8.5 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోవాలి. అలాంటి యుక్త వయసులో యేసయ్య నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తన యొక్క ప్రాణాన్ని అర్పించటానికి, తన యొక్క రక్తాన్ని చిందించటానికి, తను సిలువలో మరణించటానికి, మన కోసం అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి అవమానములు భరించటానికి, అనేకమైనటువంటి దెబ్బలు ఆయన బాధ భరించి ఇవన్నీ చేయటానికి ఆయన సిద్ధపడి యెరూషలేమునకు వచ్చుచున్నటువంటి ఆ రోజునే ఏమంటూ ఉన్నారు? మట్టల ఆదివారం అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 21వ అధ్యాయము మనము గమనిస్తే, మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే
అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. దేవుని యొక్క వాక్యములో చదవబడినటువంటి ఈ యొక్క భాగము ఇంచుమించు ప్రతి సంవత్సరం మట్లాది వారం రోజున ఈ వాక్య భాగాన్ని మనం చదువుతూ ఉంటాం. ఇంచుమించు ప్రతి మట్లాది వారం రోజున ఇదే సందర్భాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటాం. యేసయ్య యెరూషలేమునకు ప్రవేశించే ముందు బెత్పగే అనేటువంటి ఆ యొక్క ప్రాంతమునకు వచ్చినప్పుడు ఆయన 2 శిష్యులను చూచి వారితో చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మీరు ఏం చేయాలి? ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఎక్కడికి వెళ్ళాలి? ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఇక్కడ గ్రామర్ని ఒకసారి మనము పరిశీలన చేస్తే, గ్రామర్ అంటే తెలుగులో నాకు రాదు. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రాజమండ్రి నుంచి వాడపల్లి వచ్చాం. రాజమండ్రి నుండి వాడపల్లి వచ్చాం. వచ్చిన తర్వాత సంథింగ్ ఏదో తేవాలి. అది విద్యేశ్వరంలో ఉంది అనుకుందాం. ఎక్కడ? విద్యేశ్వరంలో ఉంది అనుకుందాం. మనం ఏమంటాం వచ్చిన తర్వాత? అరే విద్యేశ్వరం వెళ్ళి పలానా వస్తువు ఉంది తీసుకురా అంటాం. ఒకవేళ ఆ వస్తువు ఔరంగాబాద్లోనే ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? మనం రాజమండ్రి నుంచి వచ్చినప్పుడు ఔరంగాబాద్ దాటి వచ్చాం కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఔరంగాబాద్లో ఆ వస్తువు తీసుకురా అని చెప్పాలి. వెనక మనం ఆల్రెడీ దాటేసి వచ్చాం, ఇలా చెప్పాలి. అర్థమైందా? సో ఇక్కడ మీరు ఒకసారి ఆలోచన చేయండి. వారు వచ్చినటువంటి మార్గములో లేదు ఈ ప్రాంతం. మీ ఎదుటనున్న గ్రామానికి మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. అంటే ఆ గ్రామంలో ఎవరు వెళ్ళలేదు, ఎవరు చూడలేదు. కానీ ఏమీ చూడకపోయినా, ఆ గ్రామానికి వెళ్ళకపోయినా, అక్కడ ఉన్నటువంటి ఎవరికి ఏమీ తెలియకపోయినా యేసేకు మాత్రం అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన సమస్తమును ఎరిగినవాడు. ఆయన గురించి మనము గమనించవలసిన విషయం ఏంటంటే, మానవుడిగా ఉన్నాడు కానీ ఆయన ఎవరు? దేవుని కుమారుడు. పేరుకి శరీరానుసారముగా మానవుడిగా ఈ లోకంలో ఆయన జీవించుచున్నాడు. కానీ ఆయన దైవ కుమారుడుగా, దైవత్వము కలిగిన వాడుగా యేసయ్య ఈ లోకంలో ఉన్నాడు. అందుకనే కొన్ని సందర్భాలలో ఆయనను కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటే, అది పరిసయ్యులు కావచ్చు, సద్దుకాయులు కావచ్చు, వారి యొక్క హృదయంలో వారు ఏమనుకుంటున్నారో యేసయ్య ముందే గ్రహించి ఎరిగి దానికి తగినటువంటి జవాబును ఆయన అందించినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనకు తెలుసు. కారణం ఆయన దైవత్వము కలిగిన వాడు. ఓకే, ఇప్పుడు యేసయ్య ఆ యొక్క ఇతర శిష్యులకు చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తూ ఉన్నారంటే, మీరు వెళ్ళి ఎదుటనున్న గ్రామములో గాడిదయు దానితో పాటు గాడిద పిల్లయు ఎలాంటి స్థితిలో ఉన్నాయి? కట్టబడిన స్థితిలో ఉన్నాయి. ఎలాంటి స్థితిలో ఉన్నాయి? కట్టబడిన స్థితిలో ఉన్నాయి. గమనించండి. జనరల్గా మన ఏరియాలో గాడిదలు సర్వసాధారణంగా కనబడవు. మీరు ఎప్పుడైనా గాడిదలు చూసారా? రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ గాడిదలు ఎప్పుడైనా చూసారా? మన ఊర్లో ఎప్పుడైనా చూసారా? ఒరిజినల్ గాడిదలు ఎప్పుడు చూడం మనం. ఒరిజినల్ గాడిదలు ఎప్పుడు మనకు కనపడం. కాకపోతే మనమే కొన్నిసార్లు మనల్నే, మన పిల్లల్నే ఒరే గాడిదలో ఉన్నాం అన్నట్టుగా మన పిల్లల్నే మనం గాడిదలన్నీ సంబోధిస్తామే తప్ప ఒరిజినల్ గాడిదలు అయితే రోడ్ల మీద మనకైతే కనపడం. ఎక్కడో అక్కడక్కడ అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలలో అయితే కనబడతాయి. అవి కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఎవరు ధైర్యం చేయరు వారి దగ్గరికి వెళ్ళటానికి.
ప్రాముఖ్యంగా వాటి వెనకాల నుంచోటానికి తెలుసునో లేదా వెనక్కి ఎవ్వరూ వెళ్ళరు. ఎందుకో తెలుసా? గాడిదకున్నటువంటి లక్షణం, అది ఎగిరి 2 కాళ్ళతో ఒక తన్ను తన్నిందంటే ఎలాంటి వాళ్ళైనా ఎగిరిపడాల్సిందే. అది గాడిదకున్నటువంటి లక్షణం. మనకి గాడిదలు అనేవి సర్వసాధారణంగా కనబడవు కదా. ఓకే, అయితే ఇక్కడ యేసయ్య చెప్తున్నటువంటి మాట, ఆ గాడిదలు ఏ స్థితిలో ఉన్నాయో కూడా ఆయన చెప్తా ఉన్నారు. అది నేను చెప్దాం అనుకున్న మాట. కట్టబడి ఉన్నవి. గాడిదలు ఎలాగున్నాయి? కట్టబడి ఉన్నవి. కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిదయు దాని యొక్క పిల్లలు మీరేం చేయాలి? విప్పి నా దగ్గరకు తోలుకొని రండి. విప్పి ఏం చేయాలి? తోలుకొని రండి. ఆలోచన చేయండి. తీసుకుని రండి అంటే తీసుకుని రండి అని చెప్పొచ్చుగా. తీసుకుని రండి అంటే దా వచ్చాయి అని చెప్పి గొర్రెలు మేకలు కాదు ఈజీగా వచ్చేయటానికి. అయ్యేం కావు? గొర్రెలు మేకలు కాదు ఈజీగా వచ్చేయటానికి. గాడిదలు. ఏంటయ్యి? గాడిదలు. మాట ఏంటయ్యా? గాడిదలు మాట ఏంటయ్యా త్వరగా. అందుకనే కదా, మాట విననప్పుడే కదా మనం ఆ మాట ఉపయోగించేది. అందరూ మాట వింటున్నప్పుడు రే గాడిదలకి భలే ఉన్నాం అంటారు ఎవరైనా? ఆ మాట ఎప్పుడు ఉపయోగిస్తారు? చదవమంటే చదవనప్పుడు, కూర్చోమంటే కూర్చోకుండా ఉన్నప్పుడు, రోడ్ల మీద అటు తిరగొద్దని తిరుగుతూ ఉన్నప్పుడు, అలాంటప్పుడే వస్తుంది ఆ మాట. అది చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు కదా. సో యేసయ్య ఏమంటూ ఉన్నాడు? వాటిని తోలుకొని రండి. ఓకే, తర్వాత దేవుని యొక్క వాక్యంలో ఇంకొక మాట కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మీరు ఎందుకు ఏం చేయాలంట? ఇది ఎవరికి కావాలి? ప్రభువునకు కావాలి. ఏంటంట? ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పవలెను. దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకున్నాడు. యేసయ్య కోరుకున్నాడు. యేసయ్య కోరుకున్నాడు. కాబట్టి యేసయ్య కోరుకున్నది ఎవరు కూడా ఏం చేయకూడదు? దానిని ఆటంకం పెట్టకూడదు. ఒకవేళ ఆటంకం పెట్టినా ఏం చెప్పాలి? ఇది ఎవరికి? ప్రభువుకి అని చెప్పాలి. అది ప్రభువుకి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి కూడా ఏం చేస్తాడంట? దానిని వెంటనే వాటిని ఏం చేస్తాడు? తోలిపెట్టును. తీసుకెళ్ళు, కావాలంటే తీసుకెళ్ళు, ఇదిగో తీసుకెళ్ళు అని ఏం చేస్తాడు? తోలిపెట్టును, విడిచిపెట్టును, అప్పగించును అనేటువంటి అర్థాలు వస్తాయి ఇంగ్లీషులో మనం చదివితే. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, యేసయ్యకు కావలసినది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు దగ్గరికి రావాలి. యేసయ్యకు కావలసింది ఏం చేయాలి? ప్రభు దగ్గరికి రావాలి. ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మీరు కొన్ని విషయాలను కనుక ఆలోచన చేయగలిగితే, మనము కూడా ప్రభువునకు కావలసిన వారమై ఉన్నాం. మనము దేవునికి కావలసిన వారమై ఉన్నాం. ఆయన మనలను విడిచిపెట్టలేక, ఆయన మనలను ఎలా పడితే అలాగా ఉండనివ్వలేక, అంటే ఆయన దగ్గరకు మనము రావాలి, ఆయన దగ్గరికి చేరాలి అంటే పరిశుద్ధులుగా ఉండకపోతే ఆయన దగ్గరకు వచ్చే అవకాశం లేక ఆయన ఏం చేశారు? యేసయ్యను ఈ లోకానికి పంపించి ఆయన యొక్క నిష్కలంకమైనటువంటి రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన కల్వరి శిలువలో చిందించి ఆ యొక్క రక్తము చేత మనలను పవిత్రులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి, మరలా మనం ఎక్కడికి వెళ్ళడానికి ఆయన మార్గముని ఏర్పాటు చేశారు అంటే పరలోకమునకు వెళ్ళటానికి, పరలోకమునకు చేరటానికి ఆయన మనకు ఒక మార్గమును ఏర్పాటు చేశారు, సిద్ధం చేశారు. ఆ యొక్క సందర్భాన్ని బట్టి, ఆ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి ఇప్పుడు నీవు, నేను, మనమందరము ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది? మనకి
పరలోకమునకు చేరటానికి అవకాశం ఉంది. ఆయన దగ్గరికి మనం చేరాలి. కారణం ఆయనకు మనం కావాలి, ఆయనకు మనము కావాలి. ఈ లోకములో కొంతమంది ఒకవేళ ఆటంకపరచవచ్చు. ఈ లోకముల నుండి ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే కొన్ని బంధకాలు మనల్ని బంధించి ఉంచవచ్చు. ఆ బంధకాల నుండి విడుదల లేకపోతే ఎక్కడికి వెళ్ళలేం? పరలోకానికి వెళ్ళలేం. ఆ బంధకాల నుండి మనకు విడుదల రాకపోతే ఈ లోకంలో మనము దేవుని సన్నిధిని అనుభవించలేం. ఆ బంధకాలు మనలను కట్టిపడేస్తూ ఉన్నాయి. ఆ యొక్క బంధకాలు మనలను బంధించేస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు కొంతమంది ఎలా చెప్తూ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రాగుడికి బానిస అయిపోయినటువంటి వ్యక్తిని ఎవరినైనా మీరు అడగండి ఒకసారి, ఎందుకు తాగుతున్నావు, నీ ఆరోగ్యానికి ఇది మంచిది కాదు కదా అని అడిగితే ఆ వ్యక్తి చెప్పే జవాబు ఏంటి తెలుసా? మానేద్దామనే ఉంది కానీ మానలేకపోతున్నా. ఏమంటాడు? మానాలనే ఉందంట కానీ ఏం చేయలేకపోతున్నాడు, మానలేకపోతున్నాడంట. కొంతమంది సిగరెట్లు తాగే వాళ్ళు గమనించండి ఒకసారి, ఎందుకు సిగరెట్ తాగుతున్నావు, ఇది నీ ఆరోగ్యానికి మంచిది కాదు కదా అంటే, నాకు మానాలనే ఉంది కానీ నేను మానలేకపోతున్నా. వారు అలాంటి స్థితిలో బందీలైపోయారు, త్రాగుడుకు బందీలైపోయారు, స్మోకింగ్కి బందీలైపోయారు. కొంతమంది టీవీలకు బందీలైపోతారు, కొంతమంది మొబైల్ ఫోన్స్కి బందీలైపోతున్నారు, కొంతమంది డబ్బుకు బందీలైపోతున్నారు, కొంతమంది అందానికి బందీలైపోతున్నారు. ఇలాగనే చెప్పుకుంటూ వెళ్తే చాలామంది చాలా రకాలైన వాటికి బందీలైపోతున్నటువంటి పరిస్థితుల్లో అందులో నుంచి ఎంత ప్రయత్నం చేసి బయటికి వద్దామన్నా రాలేని పరిస్థితి. అలాంటి బంధకాలలో ఉన్నవారు దేవుని సన్నిధిలో సంతోషముగా వారి సమయాన్ని గడపలేరు, ఆరాధన చేయలేరు, వాక్యాన్ని గ్రహించలేరు, వాక్యాన్ని వినలేరు. కారణం ఆ బంధకాలు ఏం చేస్తాయంటే వెనక్కి లాగుతూ ఉంటాయి. ఆ బంధకాలు వెనక్కి లాగుతూ ఉంటాయి. అయితే యేసయ్య ఆయన చేస్తున్నటువంటి పని, ముందు వాటి కట్లు విప్పండి. ఏం చేయాలి? కట్లు విప్పండి. ఆ కట్లు విప్పబడాలి. యేసయ్య దగ్గరకు చేరాలి అంటే, యేసయ్య దగ్గరకు రావాలి అంటే మొదట కట్లు విప్పబడాలి. నీ యొక్క జీవితంలో నువ్వు ఎటువంటి బంధకాలలో ఉన్నావో నీకే తెలుసు. నువ్వు ఇందులో నుంచి బయటికి రాలేకపోతున్నావో అది నీకే తెలుసు. పైకి భక్తి కలిగిన వారుగా మనం ఉండొచ్చు, పైకి ప్రార్థన చేసేవారుగా మనం కనపడవచ్చు, పైకి వాక్యం చదివేవారుగా మనం కనపడవచ్చు. కానీ లోపల అంతరంగములో నువ్వు ఎటువంటి బంధకాలలో ఉన్నావో, ఎటువంటి కట్ల చేత నువ్వు కట్టబడి ఉన్నావో ఆలోచన చేయండి. నేను చెప్పేది ఎలాంటి కట్లు? ఆత్మ సంబంధమైన కట్ల గురించి చెప్తా ఉన్నా. ఏ కట్లు? ఆత్మ సంబంధమైనటువంటి కట్లు. కొన్నిసార్లు బయటకు కూడా కనబడితే తాళ్ళు, ఇలాగన్నా నన్ను చూస్తున్నారేమో, ఏ తాడు లేదు ఇక్కడ. కొంతమంది తాళ్ళు కట్టించుకుంటూ ఉంటారు, తాయితులు కట్టించుకుంటూ ఉంటారు, చేతులకు ఉంటాయి, కాళ్ళకు ఉంటాయి, నడుముకు ఉంటాయి, మెడకు ఉంటాయి, రకరకాలైనటువంటి తాళ్ళు కనపడుతూ ఉంటాయి. ఆలోచన చేయండి. ఎప్పుడైనా ప్రార్థన చేయించుకుంటాకి ఎప్పుడైనా నా దగ్గరికి వస్తే అలాంటివి ఉంటే ముందు వాటిని ఇప్పేయండి, కత్తిరించేయండి అన్నట్టుగా నేను చెప్తా ఉంటా. ఎందుకో తెలుసా? అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి మీరు అర్థం చేసుకోండి ఒకసారి. మీరు ఏ ఉద్దేశంతో కట్టించారో తాడు? ఏదో తగ్గాలి అని, ఏదో రాకూడదని, ఏదో జరగకూడదని, సంథింగ్ ఏదో ఒక కారణం ఉంటుంది కదా. మరి మనం ప్రార్థన చేస్తే
దేవుని అడిగితే దేవుడు చేయలేడం మనకి? అంటే మనం దేవుడిని కాదని దెయ్యాన్ని మనము సంప్రదించాం. మరి దెయ్యాన్ని సంప్రదించిన తర్వాత దెయ్యానికి సంబంధించినటువంటిది మన దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ మనం దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఎలా కార్యం చేయాలి? దేవుడు ఎలా కార్యం చేయాలి? ఆలోచన చేయండి. ఇప్పుడు కొన్నిసార్లు ఎలాగుంటాయంటే, ఇంగ్లీష్కి ఇద్దరు టీచర్లు ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్కి ఇద్దరు టీచర్లు ఉన్నారు అనుకుందాం. ఇద్దరు ఒకే చోట ఉండగా ఎవరి దగ్గరికి వెళ్ళాలో కన్ఫ్యూజ్ ఒకటే. సరే, మొత్తానికి ధైర్యం చేసి ఒక టీచర్ని అడిగాం, మేడం నాకు ఈ డౌట్ ఉంది, ఏంటి చెప్పండి అని. చెప్పింది, మనకు అర్థం కాల. ఆవిడ చెప్పింది, మనకు అర్థం కాల. అప్పుడు సరే మీరు చెప్పండి అని ఇంకో టీచర్ దగ్గర వెళ్ళాం అనుకో, ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది? ముందు నా దగ్గర రాకుండా అక్కడికి వెళ్ళావుగా, అక్కడికే వెళ్ళు, ఆవిడనే అడుగు అంటారనరా? సర్వసాధారణం. సైకలాజికల్గా ఆలోచన చేస్తే అలాగే ఉంటుంది. నిన్న మొన్న లిల్లీతో ఒక మాట అన్నా, డాక్టర్ గారు ఇలా చెప్పారా అని అన్నాను నేను. అవును నేను చెప్పాగా నీకు అంది. నువ్వు చెప్పేవని అదే చెప్పాను ఆయనకి అన్నా. అమ్మో ఎందుకు చెప్పావు అలా చెప్పకూడదు అంది. అని అన్నాను నేను. ఒకసారి వాళ్ళ హాస్పిటల్లో ఒక డాక్టర్ గారి దగ్గర సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే డాక్టర్ గారితో అన్నప్పుడు ఆ డాక్టర్ గారు అలాగే చెప్పారనంటే సరే ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాడు అంట ఆయన. సింపుల్గా ఆలోచన చేయండి. వాక్యం కూడా ఒక మాట చెప్తుంది, ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు ఎలా ఉండలేడు? దాసుడుగా ఉండలేడు. ఒక వ్యక్తికి ఎవరు ఉండకూడదు? యజమానులు ఉండకూడదు. అది వాక్యం చెప్తుంది అది. కాబట్టి నువ్వు ఉంటే దేవుని ఆశ్రయించు. నువ్వు దెయ్యాన్ని ఆశ్రయించి అది ఉండగా మళ్ళీ దేవుని దగ్గరకు వస్తే దేవుడు కార్యం చేస్తాడా? నేనేం చేస్తాను? సర్లే మిమ్మల్ని బాధ పెడతాం ఎందుకులే, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం ఎందుకులే అని మీకోసం నేను కళ్ళు మూసుకొని ఏదో ఆమెన్ అని చెప్పేసి అంటే ప్రార్థన అయిపోద్ది. మీరేమనుకుంటారు? అమ్మ పాస్టర్ గారు ప్రార్థన చేశారు అయిపోయింది అనుకుంటారు. కానీ దేవుని కార్యం జరుగుతుందా? దేవుడి కార్యం చేస్తాడా? ఆలోచన చేయండి ఒకసారి. ప్రార్థన జరిగిందా లేదా అదొకటి కాదు ముఖ్యం, దేవుని కార్యం జరిగిందా లేదా అది అసలైంది మనకు కావాల్సింది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో కట్లు ఏమవ్వాలంట? విప్పబడాలి. కట్లు ఏమవ్వాలి? విప్పబడాలి. నేను ఈ లోక సంబంధమైనటువంటి తాయెత్తులు ఆటల గురించి కాదు, అవి ఎలాగ విప్పబడాలి నేను కాదంటున్నా. కానీ దానికంటే ప్రాముఖ్యంగా మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితాలు కొన్ని బంధకముల చేత కట్టబడి ఉన్నాయి. అది చాలామంది గ్రహించలేకపోతున్నారు, చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఏ బంధకాలలో ఉన్నావో నీవు గనక గ్రహించగలిగితే వాటి నుండి బయటపడటానికి, వాటి నుండి నువ్వు విడిపింపబడటానికి మొట్టమొదటిగా నువ్వేం చేయాలి? ప్రయత్నాలు చేయాలి. నీ యొక్క సొంత ప్రయత్నం అది బయటకు తీసుకురావడానికి బలం సరిపోదు. నీ సొంత బలం సరిపోదు అందులో నుంచి నువ్వు బయటకు రావటానికి. నీకు దేవుని సహాయం కావాలి, నీకు దేవుని యొక్క బలం కావాలి, ఆయన శక్తి కావాలి. అప్పుడే అటువంటి బంధకాల నుండి నువ్వేం చేయగలుగుతావు? బయటకు రాగలుగుతావు. అటువంటి కట్ల నుండి అప్పుడు నువ్వు విప్పబడగలుగుతావు. సో దేవుని యొక్క వాక్యములో ఇక్కడ ఈ రోజున మనం వింటున్నటువంటి ఈ మాటలు కనుక ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, వాటిని విప్పి కట్లు విప్పి తోలుకొని రండి. శిష్యులు వెళ్ళారు, కట్లు విప్పారు, వాటిని తోలుకొని యేసయ్య దగ్గరకు తీసుకొని వచ్చారు. యేసయ్య దగ్గరకు వచ్చింది, ఆ గాడిద పిల్ల వచ్చింది అంటే అక్కడ ఒక కార్యం జరిగింది. ఏంటి ఆ కార్యం? ఎలా అది సాధ్యం? అది ఎలా జరిగింది
అంటే ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి అంటే విధేయత. ఏంటది? విధేయత, లోబడటం, మాట వినటం, చెప్పింది చెప్పినట్టు చేయటం. ఇవి జరిగింది కాబట్టే అక్కడ ఆ కార్యము అక్కడ జరిగింది. ఎలా శిష్యులు ఏం చేశారు? యేసయ్య మాట విన్నారు. శిష్యులు ఏం చేశారు? యేసయ్య మాట విన్నారు. గాడిద యజమాని ఏం చేశాడు? శిష్యులు యేసయ్య చెప్పింది చెప్పినప్పుడు గాడిద యజమాని కూడా ఆ మాట విన్నాడు. ఆ యొక్క మాట విన్న తర్వాత లాస్ట్కి గాడిదలు కూడా ఏం చేశాయి? తోలుకుని వస్తున్న వారి మాట గాడిద పిల్ల కూడా విన్నాయి. శిష్యులు వినకపోతే వారు అక్కడికి వెళ్ళేవారా? వారు విన్నారు కాబట్టే అక్కడికి వెళ్ళారు. వారు వెళ్ళిన తర్వాత కట్లు విప్పుతున్నప్పుడు యజమాని అడుగుతూ ఉన్నాడు, నా గాడిదను మీరు విప్పుతున్నారేంటి అని చెప్పి. యేసయ్య ఏం చెప్పమన్నాడో ఆ యొక్క మాటలు చెప్పారు. ఆయన విన్నాడు కాబట్టి తోలనిచ్చాడు. ఒకవేళ ఆయన వినకపోతే ఆ గాడిద పిల్లను ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేవి కావు. ఒకవేళ ఆ యొక్క యజమాని కూడా విన్నాడు, విప్పాడు, తోలికి వెళ్ళండి అని వారి చేతికి అప్పగించాడు. ఈ గాడిద పిల్లయో నడుచుకుంటూ వచ్చాయి. నా యజమాని లేడు, నా యజమాని నన్ను తోలటం లేదు, మీరెవరో నాకు తెలియదు, మీరు కొత్త వాళ్ళు అని చెప్పి వాళ్ళతో అవి వెంబడించకపోతే, వాళ్ళు తోలుతూ ఉన్నప్పుడు అవి వాళ్ళు చెప్పినట్టుగా నడవకపోతే యేసయ్య దగ్గరకు అవి రాగలిగేవా? ఆలోచన చేయండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహిస్తే, దేవుని కార్యాలు జరగాలి అంటే, దేవుని యొక్క క్రియలు మన జీవితంలో జరగాలి అంటే ప్రాముఖ్యంగా దేవునికి విధేయులుగా ఉండటం చాలా అవసరం. దేవుని యొక్క మాట ప్రకారంగా నడుచుకోవటం చాలా అవసరం. దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించడం చాలా అవసరం. కానీ కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుంది అంటే, నేను నా అనుకూలంగా నాకు కంఫర్ట్గా ఎలాగుంటే అలా వెళ్ళిపోదాం అనే ధోరణిలో అనేక మంది ఈ రోజుల్లో కనబడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ యొక్క గాడిద పిల్లయో యేసయ్య దగ్గరకు తీసుకుని వచ్చిన తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే 6వ వచనం, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. శిష్యులు ఏం చేశారు? ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. ఆలోచన చేయండి. ఇక్కడ కొన్ని విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే, శిష్యులు యేసయ్యతో పోల్చుకుంటే వయసులో చాలా ఎక్కువ వయసు కలిగిన వారు. శిష్యులు ఎవరు చెప్పండి? యేసయ్యతో పోల్చుకుంటే యేసయ్యకైన వయసులో ఎక్కువ వయసు కలిగిన వారు. నువ్వు నాకన్నా చిన్నోడివి, నీ మాట నేనెందుకు వినాలి అన్నారా? శిష్యులు అలాగ అనుకున్నారా? ఆలోచన చేయండి. పోయిన వారం ఒక వాక్యాన్ని నేను ప్రారంభించి సగంలో విడిచిపెట్టా, తర్వాత అది మరలా కంటిన్యూ చేస్తాను, ఈ వారం చెప్తాను అన్నాను. కానీ నాకు ఎందుకో అప్పటి వరకు పోయిన వారం చెప్పాలనే నేను కంటిన్యూ అవుతా ఉన్నా. కానీ దేవుడు నన్ను ఈ రోజున ఇది చెప్పడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. అందుకని మరలా నిన్నటి వరకు అదే చెప్దాం అనుకుని నా మనసులో ప్రిపేర్ అయి ఉన్నా. కానీ దేవుడు ఈ రోజున ఈ మాటలు చెప్పమని ప్రేరేపించాడు కాబట్టి మరలా ఈ మాటలు వాక్యానుసారంగా మీకు తెలియచేస్తా ఉన్నా. ఆలోచన చేయండి. నా చేయి పరిస్థితి బాగాలేదు, పాస్టర్ గారు మొన్న అడిగారు, మరి ఎలాగా వాక్యం అది ఇదంటే, ఎప్పుడో 2-3 వారాల క్రితమే సిద్ధపడ్డా, ఇంక నేను సిద్ధపడవలసిన పని లేదు అని కూడా చెప్పాను ఇంట్లో. కానీ రాత్రి నేను పడుకున్నానే కానీ ప్రార్థన చేసుకుంటుంటే నాకు ప్రేరేపణ అది రావట్లా.
అది రావట్లా. మరలా మళ్ళీ ప్రార్థన చేసుకుని ఉదయాన్నే లేచిపోయా. 5:30 ఎప్పుడో నా మెసేజ్ కూడా మీకు వాక్యం సిద్ధపడిన తర్వాత నిన్న చెప్పిన మెసేజ్ మన గ్రూపులో పెట్టాను ఈరోజు. అవన్నీ నేను సిద్ధపడిన తర్వాత నేను అది పెట్టాను అనమాట. పడుకునే ముందు మరలా పడుకున్నా, అప్పుడు పెట్టాను అనమాట అది. సో దేవుడు ప్రేరేపించాడు ఈ మాటలు ఈ రోజున మీ అందరికీ చెప్పమని. ఆ మాటలే నేను మీకు ప్రకటిస్తున్నా. ఓకే, పోయిన వారం మెసేజ్లో ఒక చిన్న సందర్భాన్ని గుర్తు చేస్తా. ఏంటి ఆ మాట అంటే, దేవుడు గిద్యోనుతో ఒక మాట చెప్తా ఉన్నాడు. దేవుడు గిద్యోనుతో ఒక మాట చెప్తున్నాడు. నీకు భయమైన ఎడల నువ్వేం చేయి, నీతో పాటు ఎవరిని తీసుకుని వెళ్ళు, పురా అనేటువంటి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళు. ఈ పురా అనేటువంటి ఆ వ్యక్తి ధైర్యశాలి, జ్ఞానము కలిగిన వ్యక్తి, లీడర్షిప్ క్వాలిటీస్ కలిగిన వ్యక్తి. ఒకవేళ ఏదైనా చేయాలి అంటే చక్కగా చేయగలిగిన సామర్థ్యము కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తిని వెంటబెట్టుకుని తీసుకుని వెళ్ళు అన్నాడు దేవుడు. ఆలోచన చేయండి. పురా అనేటువంటి వ్యక్తి నేనేంటి గిద్యోనికి అసిస్టెంట్కి వెళ్ళటం ఏంటి అనుకున్నాడా? నేనేంటి గిద్యోనికి వెనకాల వెళ్ళటం ఏంటి అనుకున్నాడా? ఏ విషయంలో గిద్యోను నాకన్నా గొప్ప అని ఏమని అనుకున్నాడా? దేవుడు చెప్పాడు. ఆ ప్రకారంగా పురా గిద్యోనుతో కలిసి వెళ్ళాడు. గమనించండి ఒకసారి. శిష్యులు ఏం చేశారు? తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఆయన బట్టల మీద కూర్చుండెను. దేవుని యొక్క వాక్యములో చూడండి ఒకసారి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును గాడిద పిల్లయు ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. మత్తయి సువార్త ఇందాక చదివినటువంటి 21వ అధ్యాయములో మనం గమనిస్తే, మత్తయి సువార్త 21వ అధ్యాయములో మనం చదివితే అక్కడ 4వ వచనంలో ఏం చెప్తుంది వాక్యం అంటే, ప్రవక్తల వల్ల చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగాను. ముందుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ యొక్క ప్రవచనం దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియచేశాడు. ప్రవక్తల ద్వారా చెప్పాడు ముందే. ఏంటి ఆ మాట అంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. అది ఎప్పుడు ఎక్కడ చెప్పబడింది అంటే, జకర్యా గ్రంథంలో మనం చదివాము 9వ అధ్యాయము 9వ వచనములో. అదే మాట నెరవేరునట్లుగా ఇప్పుడు అది జరుగుతూ ఉన్నది. దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క కార్యాలు ఎలా అంటే ముందుగానే చెప్పారు, ఆ ప్రకారంగా అవి జరుగుతూ వస్తున్నాయి. అది దేవుని కార్యాలంటే. చెప్పా పెట్టకుండా చేసేసి ఇది దేవుని కార్యం అంటాం కాదు. దేవుడు ముందే చెప్పాడు, ఆ ప్రకారంగానే ఇప్పుడు ఇక్కడ జరుగుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క కార్యాలు జరగాలి అంటే, దేవుని యొక్క క్రియలు జరగాలి అంటే, ఒకటి మనం ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఆయన జీవించమన్నట్టుగా మనం జీవించాలి. ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా మనం చేయాలి. మరి శిష్యులు కూడా అలాగే చేశారు. దానిని బట్టి ఇప్పుడు ఆ గాడిద పిల్లయు ఇవిడేం చేసినాయి? యేసయ్య
ఎక్కించుకొని అవి వాటిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఆ యొక్క గాడిద పిల్లను మరి తీసుకుని వచ్చిన తర్వాత యేసయ్యను ఎక్కించుకొని వారి బట్టలు ఎందుకు వేశారు గాడిద మీద? ఇది మీకు అర్థం కావాలి అంటే ఒక వచనం చదువుదాం. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. ఏం చేశారు? తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరచి బాకా ఊదించి యేహూ రాజయ్యున్నాడని చాటించిరి. చాలు. దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క విషయాన్ని గమనిస్తే ఆ రోజుల్లో వారి యొక్క బట్టలను పరచి ఆ యొక్క బట్టల మీద ఊరేగించినటువంటి పరిస్థితి ఎవరికి చేసేవారు అంటే రాజులకు చేసేవారు. ఎవరికి చేసేవారు? రాజులకు చేసేటువంటి వారు. ఈ యొక్క రాజు మన యొక్క రాజ్యానికి పరిపాలన చేసేటువంటి రాజు అనేటువంటి ఉద్దేశముతో అటువంటి వారికి వారు వేసుకున్నటువంటి బట్టలు ఏం చేసేవారు? కింద పరచి వాటి మీద నడిపించేటువంటి వారు. మరి ఒకవేళ ప్యాంటు షర్ట్లు అంటే పక్కకి వెళ్ళవు, కానీ చీరలు అనుకో పైటి శంకు పక్కకి వెళ్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు మీరు కూర్చున్న తర్వాత మీ పైటి శంకు పక్కకి వెళ్ళినప్పుడు ఎవరైనా అనుకోకుండా ఒక్క కాలు చిటికినీళ్ళు పడితే మీ గుండె తొరుక్కుమంటుంది. అయ్ పట్టు చీర తొక్కేద్దాం, కలుగు అంపడతలేదా అంటారా? అనరా? మనసులో అనుకుంటారు, బయటికి అనకపోయినా. అంటే మనుషులను బట్టి చిన్నపిల్లలు అయితే కరిచేస్తారు అవసరమైతే. పెద్దోళ్ళు అయితే బయటికి ఏం చెప్పరు, లోపల అన్నీ అనుకుంటారు. తిట్టవలసిన తిట్లన్నీ తిట్టేసుకుంటారు లోపల. బయటికి పర్లేదులే, బయటికి ఏమంటారు? పర్లేదులే. అవునా? మన బట్టలు వేరే వారు తొక్కడానికి ఇష్టపడతారా? కొన్నిసార్లు చిరిగిపోయినా కుట్టుకొని మరలా అయ్యే వాడతాం. కానీ ఎవరికైనా ఇవ్వటానికి ఇష్టపడతారా? అందరూ కాదు, కొంతమంది. అబ్బే మసిగుడ్డ కూడా వాడం మనం. కొన్నిసార్లు పొయ్యి మీదే మూత తీయాలి, పట్టుకుందామంటే కాలుతుంది, మసిగుడ్డ కనపడలా. సరేలే మన చీర ఉంది కదా అని చెప్పి చీర ఉపయోగిస్తారా? అమ్మో కొత్త చీర చేయగలనా పర్లే అని చెప్పి ఆ చేత్తోనే అలాగే తీయటానికి ట్రై చేస్తారు. కానీ మనం బట్టలు వాడతామంటే అందరూ వాడలేరు కదా. గమనించాను. ఇక్కడ నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్తానంటే, ఒక వ్యక్తి నడవటానికి వారు ఏం చేశారంట చూడండి. దేవుని యొక్క వాక్యములు తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరచి వారి యొక్క వస్త్రములను ఏం చేశారంట? మెట్ల కింద, అంటే ఆయన నడవటానికి పరచిరి. అంటే ఒక రాజుకి సూచనగా ఎలా చేస్తారు అంటానికి ఈ వచనాన్ని నేను మీకు చదివించా. ఇప్పుడు యేసయ్యకు కూడా వారు ఏం చేస్తున్నారు? వారు వారి యొక్క బట్టలను ఏం చేశారు? దారి పొడవున వారు ఏం చేశారంట? పరచరి. దారి పొడవున ఏదో అక్కడికక్కడ గాడిద మీద వేసారు అనుకుంటారు కొంతమంది. కాదు, దారి పొడవున మొత్తం ఆయన గాడిద ఎక్కిన తర్వాత ఎంత దూరం అయితే ఆయన ప్రయాణం చేసిన ఆ యొక్క స్థలము వరకు ఏం చేశారంట? బట్టలను పరచరి. గమనించండి, ఏంటి ఈ జనము ఎలా చూశారు అంటే ఒక రాజుగా ఆయనను చూస్తూ ఉన్నారు.
ఒక రాజుగా ఆయనను చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచరి, జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనక వచ్చుచుండిన వారు ఏమంటూ ఉన్నారు? దావీదు కుమారునికి జయము, జై అంటా ఉన్నారంట. ఎవరికి? దావీదు కుమారునికి. దేవుని యొక్క వాక్యములు ఇంకా చదువుతున్నాం. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఏమన్నారు? ఉన్నారు స్తుతులు, స్తుతి చెల్లించుచు ఉన్నారు. ఇంకేమంటూ ఉన్నారంట? సర్వోన్నతమైన స్థలములలో జయము అని వారు ఏం చేస్తున్నారు? కేకలు వేయిచు ఉన్నారు, కేకలు వేయిచు ఉన్నారు. యేసయ్యను ఒక రాజుగా, ఒక దేవాది దేవునిగా, ప్రభులకు ప్రభువుగా వారు అక్కడ యేసయ్యను చూస్తూ ఉన్నారు. ఏంటి అక్కడ వాక్యంలో మనం చదివితే, యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతయో ఈయన ఎవరో అని వారు ఏం చేశారంట? కలవరపడిరి. ఎవరు అని కలవరపడిరి. ఓకే, ఎందుకు యేసయ్య ఎందుకు వచ్చాడు యెరూషలేమునకు? యేసయ్య యెరూషలేమునకు ఎందుకు వచ్చాడు? ఎందుకు ఆయనను అంతలాగున గాడిద మీద బట్టలు వేసి, ఆయన గాడిదని ఎక్కించి, దారి పొడవున బట్టలు పరిచి, దారి పొడవున కొమ్మలు పరిచి, ఆయనకు జయము స్తుతింపబడునుగాక అని, హోసన్నా అని ఎందుకు కేకలు వేసుకుంటూ ఆయనను తీసుకుని వచ్చారు? ఊరికనే కాదు, కారణం లేకుండా కాదు, ఒక కారణం ఉంది, ఒక కారణం ఉంది. ఏంటి అంటే, ఈయన దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే, ఇదంతా మన తర్వాత మనం విందాం. యేసయ్య రావడానికి గల కారణం ఏంటి అంటే, నిన్ను నన్ను మనలందరినీ విడిపించటానికి. ఎందుకు? నిన్ను నన్ను మనలందరినీ విడిపించటానికి, లేకపోతే నిన్ను నన్ను విమోచించటానికి, నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను పరలోకమునకు తీసుకొని వెళ్ళటానికి, దానికోసమే ఆయన వస్తూ ఉన్నాడు. అందుకే ఆయన యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో దేవుడు మనకు ఎక్కడి నుంచి విడుదల, ఎక్కడి నుంచి విమోచన ఇస్తాడు అంటే, ఒకటి మరణము నుండి. ఎక్కడి నుండి? మరణము నుండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకు కనపడుతుంది కదా, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఎలా ఉన్నారు? చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని ఏం చేశారు? క్రీస్తుతో కూడా బ్రతికించాను. క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఎలా బ్రతికాం? ఎలా సజీవులుగా అయ్యాం అంటే, ఆయనను బట్టి, ఆయన చిందించిన రక్తమును బట్టి, ఆయన సిలువలో త్యాగం చేసినటువంటి దానిని బట్టి క్రీస్తుతో మనం ఏమయ్యామంటే బ్రతికించబడిన స్థితి. అది లేకపోతే చచ్చిన వారుగా ఉన్నాం. ఎలా చచ్చిన వారుగా ఉన్నాం? మీ యొక్క అపరాధముల చేతను పాపముల చేతను. కాబట్టి అటువంటి స్థితి నుండి మనలను బ్రతికించటానికి, మరణము నుండి విడుదల చేయటానికి యేసయ్య వస్తూ ఉన్నాడు. యేసయ్య వస్తూ ఉన్నాడు. లేక ఇంకొక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఒక మాట మనకి 14వ వచనంలో కనబడుతుంది. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా
రక్త మాంసములలో పాలివాడాయెను. రెండోదిగా ఎందుకంటే మరణ బలము గలవాని నుండి మనలను విడిపించటానికి. ఒకటి మరణము నుండి అని చెప్పాను. రెండు, ఆయన ఎందుకు వస్తున్నాడంట? మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. వాడు ఎలా ఉన్నాడు అంటే మనలను తన యొక్క బలము చేత లోబరుచుకుని, ఆడు తన యొక్క బలము చేత మనల్ని బంధించేసి, వాడు తన యొక్క బంధకముల చేత మనల్ని బంధించేసి మనలను వాడు తన యొక్క స్వాధీనములో పెట్టేసుకుంటూ ఉన్నాడు. వాటి నుండి విడిపింపబడటానికి, వాడి యొక్క కట్ల నుండి మనం విడిపింపబడటానికి యేసయ్య నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన ఇప్పుడు యెరూషలేమునకు వస్తూ ఉన్నాడు. మూడవదిగా దేవుని యొక్క వాక్యములో ఆయన ఎందుకు వచ్చుచున్నాడు అంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలలో కనబడుతుంటుంది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ఏమయ్యాడు అంటే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఎందుకు ఆయన వచ్చుచున్నాడు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి మనలను విడిపించటానికి. ధర్మశాస్త్రం అనేది పాత నిబంధన అనేది మనకి తెలుసు. ఈ పాత నిబంధన అనేది ఏం చేస్తుందంటే పాపము గురించి బోధిస్తుంది. ఇది పాపము, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, ఎదుటి వారిని ఆశించొద్దు, ఇలాగున అనేకమైనటువంటి విషయాలను గురించి హెచ్చరించింది, తెలియజేసింది. అంటే పాపమును గురించి బోధించింది. కానీ పాపమును తీయలేకపోయింది. ధర్మశాస్త్రము పాపము నుండి మనలను తీయలేకపోయింది. ఆలోచన చేయండి. కాబట్టి ధర్మశాస్త్రములో కొంతమంది ఉండిపోతున్నారు. అలాంటి వారి నుండి విడుదల ఇవ్వటానికి యేసయ్య ఇప్పుడు మనకు వస్తూ ఉన్నాడు. ఇంకొకటి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా మనం చదివితే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించటానికి ఎందుకు వస్తున్నాడు? సమస్తమైన దుర్నీతి నుండి. మంచినీతి లేదు, నీతిమంతులుగా లేరు, భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ప్రజలు ఉండిపోతున్నారు. అయితే ఆయన ఎందుకు వస్తున్నాడంటే సమస్తమైన దుర్నీతి నుండి మనలను విడిపించటానికి. లేక బంధకాలలో నలిగిపోతున్న వారు, బంధకములలో ఎవరైతే ఉండి అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారో అటువంటి వారిని బంధకముల నుండి విడిపించటానికి ఆయన రాబోతున్నాడు. ఉదాహరణకి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలకు పైగా వారు ఏమైపోయారు? అక్కడ బంధకములు ఉండిపోయారు. బానిస బ్రతుకులు, భయంకరమైనటువంటి పరిస్థితులు. విడిపించలేకపోతున్నారు ఎవరు, వారంతటా వారు బయటికి రాలేనటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డారో దేవుడు వారిని విడిపించడానికి దేవుడు మోషేను పంపించి మోషే ద్వారా వారికి విడుదల అనుగ్రహించాడు. పోయిన వారు విన్న వాక్య ప్రకారంగా మరలా ఈ ఇశ్రాయేలీయులు దేవుని కాదని వీరు అన్య దేవతలతో తిరిగితే ఒత్నీయేలు అనేటువంటి ఒక న్యాయాధిపతిని పంపించి దేవుడు వారిని విడిపించినట్లుగా మనందరికీ తెలుసు. యెహూ అనేటువంటి న్యాయాధిపతిని పంపించి బయటికి విడిపించినట్టుగా మనకు తెలుసు. లేక గిద్యోనును పంపించి గిద్యోను ద్వారా వారిని బయటికి విడిపించినట్టుగా మనకు తెలుసు. లేకపోతే అక్కడ పోయిన వారం విన్నటువంటి ఆ పేర్లు ఆలోచన చేయండి సార్. దేవుడు విడిపిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు శాశ్వతంగా
మనల్ని విడిపించడానికి స్వయముగా యేసయ్యనే పంపించాడు. మనలందరిని విడిపించడానికి స్వయముగా యేసయ్యనే ఆయన పంపించాడు. ఎందుకంటే దేవుని ద్వారా మాత్రమే సాధ్యం. దేవుని ద్వారా మాత్రమే మనలను విమోచించగలిగేది ఎవరు, విడిపించగలిగేది ఎవరు, రక్షించగలిగేది ఎవరు అంటే యేసయ్య మాత్రమే. యేసయ్య మాత్రమే. దేవుడే ఆ కార్యాన్ని చేయగలడు. అందుకనే దేవునికి మనకి మధ్యవర్తిగా దేవుడు యేసయ్యను ఎన్నుకున్నాడు. యేసయ్యను ఎన్నుకున్నాడు. మధ్యవర్తిగా యేసయ్యను ఎన్నుకున్నాడు. మనల్ని విడిపించడానికి రక్తం అవసరం. అయితే కోడెల రక్తము కానీ, గొర్రెల రక్తము కానీ, పశువుల రక్తము కానీ ధర్మశాస్త్ర కాలములో అది తాత్కాలికముగా ఉపయోగపడేదేమో, కానీ ఇప్పుడు అది పనిచేయదు. అందుకే రక్తం అవసరం. అది కూడా నీతిమంతుని యొక్క రక్తం, పరిశుద్ధుని యొక్క రక్తం అవసరం. అందుకనే నిన్ను నన్ను తన రక్తము చేత శుద్ధి చేయటానికి యేసయ్యను పంపించి ఉన్నాడు. యేసయ్య అందుకనే మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు తన యొక్క రక్తాన్ని చిందించడానికి సిద్ధపడి ఆయన ఇప్పుడు గాడిద మీద ఆయన యెరూషలేముకు వచ్చుచూ ఉన్నాడు. ప్రజలేమో జయము జయము హోసన్నా అన్నట్టుగా వారు కేకలు వేస్తూ ఉన్నారు. కానీ యేసయ్యకి తెలుసు ఆయన ఎందుకు వస్తున్నారు. యేసయ్యకి తెలుసు ఆయన ఎందుకు ఆ యొక్క యెరూషలేములోనికి వస్తూ ఉన్నారు. గమనించండి, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నీ కోసం నా కోసం ఆయన తన రక్తాన్ని చిందించాడు. నీ కోసం నా కోసం ఆయన యెరూషలేమునకు ప్రయాణమే వచ్చి కల్వరి శిలువలో చనిపోవటానికి ఆయన సిద్ధపడి ఆయన మన కోసం తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడి వచ్చిన రోజునే మట్లాద్వారముగా మనము జరుపుకుంటూ ఉన్నాం. ఏదో నేను మట్ట పట్టుకుని వచ్చేసాను, నేను ఈత మట్ట పట్టుకుని వచ్చేసాను, ఖర్జూర మట్ట పట్టుకుని వచ్చేసాను, అయిపోయింది ఈ పామ్ సండే అనుకుంటున్నారేమో, అయిపోయింది ఈ మట్ల ఆదివారం అనుకుంటున్నారేమో. కానీ నిజంగా మట్లాదివారం అనేది అర్థం ఏంటి అంటే, నిన్ను నన్ను రక్షించటానికి, విమోచించటానికి, విడుదల ఇవ్వటానికి ఆయన యెరూషలేమునకు వచ్చుచున్నటువంటి రోజు, యెరూషలేమునకు ప్రయాణము చేసి వస్తున్నటువంటి రోజు, మనల్ని రక్షించటానికి, మనకి బంధకాలను విడిపించటానికి, నీ కట్లు విప్పటానికి, ఆఖరిగా నీవు దేవుని దగ్గరకు చేరటానికి, ఆయన దగ్గర నివాసము చేయటానికి. మరి ఆ ప్రకారంగా మనం ఉన్నామా? ఆ ప్రకారంగా మనం సిద్ధపడుతున్నామా? ఆ ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా? మన యొక్క ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకొని ఆ ప్రకారంగా నడుద్దాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవాని ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి నడిపించి, నీ యొక్క సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, మీరు చేసిన మేలును బట్టి సాక్ష్యం చెప్పడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, మీరు దీవించి ఆశీర్వదించే విధానాన్ని బట్టి నీ సన్నిధిలో కానుకలు అర్పణములు అర్పించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలందరిని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరి యొక్క జీవితములను ఎరిగినటువంటి వాడవు, నీకు సమస్తము దేవా తెలిసి ఉన్నది, అందును బట్టి మీకు వందనాలు. అయితే ఎవరు ఎటువంటి బంధకాలలో ఉన్నారో,
అటువంటి వారిని వారి బంధకముల నుండి మీరు విడిపించటానికి మా కోసం ఈ లోకములో మీరు ఉన్నప్పుడు యెరూషలేములో ప్రవేశించినటువంటి ఈ దినమున నీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకొని నీ వాక్యాన్ని విని గ్రహించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నీ మేలుతో నింపండి, కృప చూపించండి. ఈ వారంలో జరగబోయే ప్రతి కార్యక్రమంలో, ప్రతి ప్రార్థనలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నామని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిండు సహవాసము, సహాయము, కావుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.